తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది. ములుగు జిల్లా కర్రెకుట్టల వద్ద వారం రోజులుగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలే టార్గెట్గా పోలీసు బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు కర్రెకుట్టలను చుట్టుముట్టగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కాఘార్ను స్పీడప్ చేస్తూ వేలాది మంది పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలే టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్నాయి. దీనికోసం డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ లాంటి కీలక బలగాలు రంగంలోకి దిగాయి. ఈ జాయింట్ ఆపరేషన్ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పి నేతృత్వంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్రెగుట్టల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్గా వ్యవహరిస్తున్న హిడ్మాను టార్గెట్గా చేసుకుని కేంద్ర బలగాలు ఈ సర్చింగ్ను నిర్వహిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హిడ్మా 2 ప్లాటూన్ దళాలను వెంట పెట్టుకుని కర్రెగుట్టల్లో చేరుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇక్కడికి హిడ్మా రావడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర కమిటీ పరిధిలో ఉన్న కర్రెగుట్టలపై మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోవడమేనని మావోయిస్టులు భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి పాత వైభవం తీసుకురావడానికి హిడ్మా వచ్చినట్లు చెప్తున్నారు. కానీ అనూహ్యంగా కర్రెగుట్టల వద్దకు హిడ్మా వచ్చాడనే సమాచారం అధికారులకు, కేంద్ర బలగాలకు తెలిసాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హిడ్మాను మట్టుపెడితే నక్సల్స్ను తుడిచిపెట్టేయడం చాలా సులభమని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న ఓ భారీ సొరంగం బయటపడింది. శనివారం రాత్రి భారీ సొరంగంను పోలీసులు గుర్తించారు. దాన్ని 1000 మందికి పైగా మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని, అందులో నీళ్లతో సహా ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయని నిర్ధారించారు. మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్లు గుర్తించారు. దీని చుట్టూ మందు పాత్రలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టలను సేఫ్ జోన్గా ఉపయోగిస్తున్నారు. సుమారు 3000 హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ అడవుల్లో వాళ్లకు అణువణువు తెలుసు. అందుకే పోలీసులు ఈ కర్రెగుట్టలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా దళం కర్రెగుట్టలపై ఉందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ నుంచి తప్పించుకొని కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వగా, కర్రెగుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ స్టార్ట్ చేశాయి. 4-5 ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సాయంతో పాటు 12,000 మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువు గాలిస్తున్నారు. అయితే 6 రోజుల నుంచి బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నా మావోయిస్టుల ఆచూకీ లభించకపోవడం గమనార్హం. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్లు మకాం మార్చి ఉంటారని సమాచారం. ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా చేసుకుని కర్రెగుట్టలపై పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. గత 6 రోజులుగా గుట్టలపై కూంబింగ్ జరుపుతున్న పోలీసుల్లో కొందరిని కిందకి దింపి వారి ప్లేస్లో బ్యాకప్ పోలీసులు గుట్టలపైకి పంపిస్తున్నారు. గుట్టలపైన ఎండవేడిమి వల్ల జవాన్లు డీహైడ్రేషన్కి గురవుతూ ఉండడంతో ప్రతి 3 రోజులకొకసారి షిఫ్ట్లు చేంజ్ చేస్తున్నట్లుగా పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని నంబి, ఎలిమిడి, నడిపల్లి, చినవుట్లపల్లి, పెదవుట్లపల్లి, పూజారి కాంకేర్, భీమారంపాడు, కస్తూరిపాడు, గుంజపర్తి, పల్గంలో ప్రధానంగా రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో పోలీస్ బలగాలు కొండపైకి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ సారథ్యంలో సీఎం రేవంత్ను కలిసిన శాంతి చర్చల కమిటీ కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో
శాంతి చర్చల కమిటీ భేటీ కాగా హనుమకొండ ఎలకతుర్తి బీఆర్ఎస్ సభలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్పై రియాక్ట్ అయ్యారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలంటూ కేంద్రం ముందు సంచలన డిమాండ్ చేపట్టారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. మొత్తంగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ అంశం పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. పచ్చటి అడవుల్లో నెత్తుటి మడుగులకు చెక్ పెట్టాలనే డిమాండ్ తెరపైకొస్తోంది.